వేమూరి రామయ్య తెలుగు నాటక రంగంలో తొలితరం మహానటులైన వేమూరి గగ్గయ్య గారి కుమారుడు వేమూరి రామయ్య. మహారథి కర్ణ, యముడు, జలంధరుడు మొదలైన పాత్ర పోషణతో రాణించిన వేమూరి రామయ్య అభినయ ప్రస్థానం అద్వితీయం, అపూర్వం. మూత్ర పురీషములనెత్తి తన కన్న కొడుకు కంటే మిన్నగా నన్ను సాకిన నా తల్లిదండ్రులు రాధా అతిరథులను విఫలమనోరథులను చేసి నేను పాండవులతో కలిగిన ధర్మమేనందువా కృష్ణ? అదిగను కాక రక్త సంబంధము కలిగిన నావారే నన్ను విడిచి వచ్చినప్పుడు ఏ బంధము లేని ఎవరో ఒక వ్యక్తి నన్ను ఆదరించి అభిమానించి అర్ధసింహాసాలు గావించనే ఆ దైవ సమాన్ని విడివచ్చుట న్యాయమేనందు వాటిన కాదు. గతం గత జరిగేదో జరిగిపోయినది. గత జల స్పందనం యోజనము కృష్ణ అర్రయ్య క్షత్రియుడనయ్యి అంకితమైతి పూత జాతికి పరువు గడించినాడనొక పాటిగా పార్థునకు విరోధిగా వరగితి నేటిదాక ఇక పాండవ పక్షము వాడనైన మా ఇరువురకు ఎట్టివాదుల పేల్చును నీవు గ్రహింపనేరవా. సర్వము తెలిసిన వారు నీకు చెప్పగలిగినది లేదు. అయినను నీకు మరొక ముఖ్య విషయమును చెప్పుతున్నాను వినుము. నిన్నొక ధర్మము గడించును ధర్మసుతుండు శౌర్యమూర్తివనియుంపును వాసవనందండు నీవన్నిట గొప్పవాడవని ఆదరణించురు తక్కువారు. భాసన్నవనీత సుందరుడవంతు నుతించును కృష్ణయుసరా. అదిను కాక పంచ ప్రాణములవుతు సోదరులు ప్రాపై కుంభుసేయంగా జై జై జయంతును వందులు మాగధుల్ విజయ గీతార్థేడి కీర్తింపగా ప్రాంచద్భాగత సింహపీఠమున సామ్రాజ్యాధినాధుండవై విల్చేయం గల దివ్య కాలము సమీపించన్ ప్రధానందనా. కృష్ణ, నా సోదరులకు నేను గర్వించుతున్నానయ్యా. కానీ నీవు భావించినట్లు ఈ కర్ణుడు సామ్రాజ్య తృష్ణకు సౌందర్య పిపాసకు బానిసకాడు కృష్ణ. చతురంబోధి వేలావలి తకండ భూమండలము రారాజునే మరపించి రాజ్య పరిపాలన గావించితే దానవ్రత దీక్షాదక్షుడనై ఈ ధారణీ చక్రమున ఎనలేని యశస్కాముడనైతే నిజ భుజాసార సమేధిత ప్రతాప ప్రభావముచే వీరకర్ణుడని విఖ్యాతిగాంచితే విద్వత్ కవి పండిత ప్రకాండులచే ఆశీస్సులం బడుస్తుంది. అట్టి నాకు రాజ్యముపై భ్రాంతి గాని మగోలపై మమత కానీ లేదు కృష్ణ. ఆశే సంసిద్ధి నా అచంచల దీక్ష, శిరోధన సార్వభౌమత్వ పరిరక్షణమే నా జీవిత ధ్యేయము. ఏల వృధా ప్రయాస నలినే క్షణ.
ఆత్మ యశస్సు కోరి అశ్లీలములాడగాదనడు. నేషము ధర్మము తప్పిపోవగాదాలడు. మానవత్వమును చంపడు కర్ణుడు. వంశగౌరవ శ్రీలను వమ్ము చేయడు. విశిష్టత వీడడు నమ్ము మాఘరీ.